హలో, నేను మీ సిఎస్ రావు. అనపర్తి నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక క్లారిటీకి వచ్చేసాయి. అయితే పురంధరేశ్వరం మీద మాత్రం బీజేపీలో ఉండేటువంటి ఒక టీం ఢిల్లీకి కంప్లైంట్ చేసింది. ఏం కంప్లైంట్ చేశారు, అసలు పురంధరేశ్వరి చేసిన తప్పు ఏంటి అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మన దగ్గర పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, ఫస్ట్ నుంచి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు అయితే ఉంది, కానీ ఏదో జరుగుతుంది లోపల అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అనపర్తి విషయంలో అదే జరిగిందా? ఇప్పుడు ఎలా ఉందంటే ఏలినాటి శని అంటారు, అలాగే ఏళ్ళనాటి పగ కూడా ఒకటి ఉంటుంది. ఈ ఏళ్ళనాటి పగ ఎలా ఉంది అంటే బీజేపీలో కొంతమందికి పురంధరేశ్వరికి పడట్లేదు. ఈ పడకపోవడానికి కారణాలు ఏముంటాయంటే జనరల్గా అసలు మహిళల్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు అన్ని రాజకీయ పార్టీలు, ఒకటని కాదు. ఒకవేళ అదవా వచ్చినా వాళ్ళ ఉత్సవ విగ్రహాలుగా ఉంచాలని చూస్తారు తప్పితే ఎక్కడన్నా ఒకసారి ఎదురు పార్టీలను తిట్టించడానికి మహిళలను వాడాలని చూస్తారు తప్పితే వాళ్ళను ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన నాయకురాళ్ళుగా గుర్తించడానికి పొలిటికల్ పార్టీలు ఇష్టపడవు. దానిలో భాగంగానే పురంధరేశ్వరి. ఇప్పుడు పురంధరేశ్వరి బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఒక గుర్తింపు కలిగిన నాయకురాలుగా ఉంది. జాతీయ స్థాయిలో నాయకురాలుగా గుర్తింపు పొందింది. పార్లమెంట్లో ఆమె మాట్లాడిన మాటలకి మన్మోహన్ సింగ్ అప్రిషియేట్ చేశాడు. మంచి ప్రశ్నలు అడుగుతారు మీరు, అవసరమైన ప్రశ్నలు అడుగుతారు, తెలివైన ప్రశ్నలు అడుగుతారు, నాకు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆమెకి ఇస్తే ఆమెకి ఏదో అవార్డు కూడా వచ్చింది. అయితే దీన్ని మగ మహారాజులు ఒప్పుకోరు. దానిలో భాగంగానే ఆమె కంట్లో నలుసులాగా ఉంటుంది బీజేపీలో కొంతమందికి. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కేంద్రం నుంచి ఏదైనా ఒక ఆదేశం వస్తే క్రమశిక్షణతో పాటించడం తెలియదు. కేంద్రంలో విధానం కేంద్రంలో, రాష్ట్రంలో విధానం రాష్ట్రంలో, చెరుకు దారి అన్నట్లుగా ఉండే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సోమవీర్రాజు ఇట్లాంటి వ్యక్తులు, విష్ణువర్ధన్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ దగ్గర వ్యవహారం ఉండదు కాబట్టి ఇప్పుడు కొంచెం వ్యవహారం ఉన్న వాళ్ళు మాట్లాడితే, పైగా ఆడవాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఇమేజ్ తగ్గుతుంది అనే ఒక భయం అయితే వాళ్ళకు ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటారు పక్కన మహిళా నాయకులు ఉంటే గనక. మరి ఈమెమి ఏదో పక్క నుండి ఏదో బొకేలు అందించే లీడర్ కాకుండా పెత్తనం అవకాశం తీసుకునే వ్యక్తి. ఆమె దగ్గర ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అట్లాంటివి అయ్యేసరికి బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి గత 5 సంవత్సరాల నుంచి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా తెలిసి తెలియక ఒక లాబీ నడుస్తుంది వాళ్ళకి. కొంతమంది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి బాగుపడుతున్నాడు. మరి 4000 వాయిదాలకి వెళ్ళకోకుండా మహానుభావుడు కోర్టుని మేనేజ్ చేయగలిగాడు, సిబిఐని అంటే మామూలు విషయం కాదు అది. అది మేనేజ్ చేసుకుంటున్నాడు. వాళ్ళకేమి లాభాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డితోటి, ఇతను ఒక సామంతరాజుగా భావించి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇలా జరుగుతున్న సందర్భాల్లో ఈ పురంధరేశ్వరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మీద జైలుకి పంపించాడో జగన్మోహన్ రెడ్డి, అది కేంద్రం మొత్తాస్తు జరగనివ్వండి, ఎట్లన్నా జరగనివ్వండి, జరిగింది. ఆ జరిగిన సందర్భంలో పురంధరేశ్వరి వ్యాఖ్యానించిన తీరు కానీ, ఆమె మాట్లాడిన మాటలు కానీ అవి బీజేపీలో కొంతమందికి రుచించక అప్పుడే మరిది కోసం మాట్లాడుతుందని, అదని ఇదని చాలా అవాకులు చవాకులు పేలారు. ఈమె టీడీపీ కోవర్ట్ అన్నారు కొంతమంది. ఇలా రకరకాల మాటలు ఏం చెప్తుంది ఈమె భావాలకి, మరిది భావాలకి ఈమె మైకు అని కూడా మాట్లాడారు. ఈమె నోట్లో ఆయన ఉద్దేశాలు ఈమె నోట్లోంచి బయటకు వస్తున్నాయని మాట్లాడారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక శుభముహూర్తం చూసుకొని ఆవిడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను బయటపెట్టే ఉద్దేశంతో వచ్చి ఈ మందు షాపుల పైన ఆమె దాదాపు రైడ్ చేసిందని చెప్పొచ్చు. రైడ్ చేసి మొత్తం ఇవ్వాల్సిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది.
అట్లాగే రిషికొండ విషయంలో మాట్లాడింది, ఇలా రకరకాల విషయాల్లో మాట్లాడింది. ఆవిడేమనుకుంది అంటే ఎక్కడో ఒక చోట వైసీపీ పార్టీకి ఎంతో కొంత కట్టింగ్ అవుతుంది అని ఆమె అనుకుంది. కానీ అక్కడ వేరే జరిగింది. ఢిల్లీలో వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాలు చాలా బలంగా ఉన్నాయి. దాంతో ఏమీ జరగలేదు. అప్పటి నుంచి పురంధరేశ్వరి మీద పురంధరేశ్వరి అసలు తెలుగుదేశమా బీజేపీయా అని సజ్జల మాట్లాడి మరిదిని రక్షించుకోవటానికి వదిన ఎంత తాపత్రయపడుతుంది, పడరాని పాటలు పడుతుంది, అది ఇది ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది అలా మనసులో పెట్టుకున్న తర్వాత అసలు బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మధ్యలో సయోధ్య ఉండకూడదు, దాన్ని చెడగొట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారు అంటే ఇక చంద్రబాబు నాయుడిని ఏమీ మాట్లాడుకోకుండా కాసేపు ఊరుకొని పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ కాసేపు వదిలేసేసి చంద్రబాబు నాయుడు మీదకి వెళ్ళటం, ఇక చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా చెప్పటం, గతంలో నువ్వు వాళ్ళతో పొత్తు పెట్టుకుని గెలిచావు, వీళ్ళతో పొత్తు పెట్టుకుని గెలిచావు, అది చేసావు ఇది చేసావు, ఇక నానా రచ్చ రంబోలా చేసి పారేసి. అది వైసీపీ వాళ్ళు చేయొచ్చు, కానీ బీజేపీ వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంది మేడం. ఇది లేదు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్, వీళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళ మీద. ఇప్పుడు పర్సనల్ డ్యామేజ్ చేశారు పురంధరేశ్వరి గారిని. మరి పార్టీ పరంగా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు పొత్తుని కాపాడుకోవాలి కదా, పొత్తు ధర్మాన్ని కాపాడుకోవాలి కదా వాళ్ళు. అట్లా కాదు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసిన సందర్భంలో ఇక వీళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు ఇక దింపుడు కళ్ళం ఆశలు కూడా లేకోకుండా వాళ్ళిద్దరు పొత్తు కుదిరిపోయింది. వాళ్ళిద్దరూ ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారు అనేది కూడా వచ్చేసిన సందర్భంలో ఇంకా పురంధరేశ్వరి రంగంలోకి దిగి అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మోడీ దగ్గర ప్రపోజలు పొత్తుకి. అదే సందర్భంలో మోడీకి నార్త్లో చాలా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ సందర్భంలో ఏం ఆలోచించాడంటే ఎట్లయినా సరే పొత్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడుతోటి. చంద్రబాబు నాయుడు ఇష్టపడడు, అయినా కానీ పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి పురంధరేశ్వరి ద్వారా ఎంతో కొంత ఒక రాజీ మార్గానికి తీసుకొచ్చారు. ఈ రాజీ మార్గంలోకి తీసుకురావడం వెనకమాల కేవలం పురంధరేశ్వరే ఉన్నది అనే ఒక ఉద్దేశం సజ్జలకు ఉంది. అందుకని సజ్జలు ఏం చేస్తున్నాడు, మరి వాళ్ళకి కప్పం కడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఆ అండర్స్టాండింగ్ తోటి ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం బలంగా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న సీట్లు బీజేపీ అడిగేటట్లుగా చేయడం, అలాగే దాంట్లో భాగమే అనపర్తి, దానిలో భాగమే నర్సాపూరు, దానిలో భాగమే దెందులూరు, దానిలో భాగమే రాప్తాడు. ఇట్లా రకరకాల చోట్ల చంద్రబాబు నాయుడికి ఎవరైతే వీర విధేయులుగా ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా వ్యతిరేక భావనలతో ఉంటారో వాళ్ళందరికీ పప్పులు ఉడకకూడదు అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేశారు. ఫస్ట్ పట్టుకుంది ఎవరిని, రఘురామకృష్ణరాజుని. మొదటి ద్వేషం ఆయనతోనే కదా, ఆయనతోటి. ఆ తర్వాత ఏం చేశారు, అనపర్తి, ఆ తర్వాత దెందులూరు, ఆ తర్వాత రాప్తాడు, ఇవన్నీ చేస్తే ఇక రాప్తాడులో విషయం ఏంటి అంటే పరిటాల సునీత ఆమె వీర విధేయురాలు చంద్రబాబు నాయుడికి, ఆమెకు జీవితాంతం సీట్ ఇవ్వకపోయినా ఆమె తెలుగుదేశాన్ని వదలదు. అందుకని అక్కడ పెద్దగా గందరగోళం జరగల. ఇక్కడ చూస్తే దెందులూరులో చూస్తేనేమో తెలుగుదేశం పార్టీకి అతను ఎంత రవిడీ మనస్తత్వం ఉన్నవాడైనా కానీ తెలుగుదేశం పార్టీకి పచ్చ జెండాకి వీర విధేయుడిగా ఉన్నాడు. అతనే కాకుండా అతని అనుచరులు కూడా అలాగే ఉన్నారు. మరి వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది. అంటే ఈ పార్టీలో పనిచేస్తే ఇంతేనా ఇచ్చేది బహుమానం అన్నట్లుంటుందని ఇక్కడ. ఇక అనపర్తి దగ్గరికి వచ్చేసరికి ఎటూ తేల్చుకోలేని వ్యవహారం వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాడంటే, ఏదైనా కొంచెం దూరం ఆలోచించగలిగిన మనిషి, దూరాలోచన ఉన్న మనిషి కాబట్టి, సరే మీరు మాకు ఆ సీట్ ఇవ్వట్లేదు కదా, కానీ మీకు ఇస్తే మీరు ఎవరిని పెట్టినా అక్కడ ఓడిపోతారు. మా క్యాండిడేట్ ఉన్నాడు, మా క్యాండిడేట్ని మీ పార్టీకి ఇచ్చేస్తాం, మీరు అతనికి బీఫామ్ ఇచ్చి
మీరు పోటీ చేయించండి. మనకు కావాల్సింది ఏంటి? నంబరు. ఎవరు త్యాగాలు చేశారన్నది కాదు, పొత్తులు అంటేనే త్యాగాల పునాది మీదనే పొత్తులు వస్తాయి అనే ఉద్దేశం గట్టిగా చంద్రబాబు నాయుడు చెప్పేసరికి ఆ సమస్య అక్కడ పరిష్కారం అయింది. ఇకపోతే నర్సాపూర్ సంగతి మనకు తెలిసిందే. నర్సాపూర్ విషయంలో ఆయన తెలుగుదేశానికి దిండి నియోజకవర్గం ఉండి ఇచ్చారు, ఉంది కాబట్టి దాంతో ఆ సమస్య కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అసలు బాధ ఏంటి? మా కడుపులో నొప్పి ఎక్కడ వస్తుంది? అంత సెట్ అయిపోయింది కదా. అంతా సెట్ అయిపోతే ఎట్లా? అందుకని పురంధరేశ్వరి మీద లెటర్ రాశారు. అది అంతా మాకు సెట్ అవ్వకూడదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా తగాదాలు ఉండాల్సిందే అక్కడ. సో లెటర్కి రెస్పాన్స్ ఏంటి మేడం? ఢిల్లీలో మీకున్న సమాచారం ఏంటంటే, అరే పిచ్చోడా, అసలు మేమంటూ గెలిస్తేనే నీకు నీ అధినాయకుడికి పప్పులు ఉడికేది. ఇన్నాళ్ళు ఎంత కాపాడాం మిమ్మల్ని, ఎన్ని అప్పులు ఇచ్చాం మీకు. ఇప్పుడు ఏదో మాకు అవసరమయ్యి మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ఏదో ఒక 6 మంది ఎంపీలను గెలిపించుకుందామని మేము అనుకుంటుంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని చెప్పి తిట్టి పంపిస్తే సో దాంతో సమాప్తం అయింది. అంతే మొత్తం ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఢిల్లీకి అయితే పురంధరేశ్వరి మీద కంప్లైంట్ చేశారు, కానీ అది మళ్ళీ రివర్స్ రీబ్యాక్ అయ్యి సజ్జలకి కోఆపరేట్ చేస్తున్నటువంటి బీజేపీలను వైసీపీ కోవట్లకి తగిలింది. సో రాబోయే రోజుల్లో ఆ పరిణామం ఏ విధంగా ఉండబోతుందనే చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.